హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పునుగులు వేసానండి. అలానే దీనికి కాంబినేషన్గా టమాటో చట్నీ చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైంలో వేడివేడిగా పునుగులు అండ్ టమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో ఈ పునుగులు వచ్చేసి నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండితో వేసానండి. ఎలా చేయాలో వీడియోని చివరి వరకు చూసేయండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు ఇడ్లీ పిండి వేసుకున్నానండి. ఆ తర్వాత అదే కప్పుతోటి మళ్ళీ 1 కప్పు వరకు మైదా పిండి వేసుకున్నాను. అలానే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం పిండికి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కలిపి ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు టమాటోలు అయితే నేను ఇక్కడ ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. పండు టమాటోలు వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకొని ముందుగా పచ్చడి కోసం మగ్గించుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఈ టమాటో ముక్కలు కూడా వేసేసుకొని ఉడికించుకోవాలండి. టమాటో ముక్కల పైన మూత పెట్టి ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత టమాటోస్లో నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయండి. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం కొంచెం చింతపండు, అలానే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు, అలానే టేస్ట్కి సరిపడా సాల్టు, ఇక్కడ నేను వచ్చేసి కారం వేస్తున్నానండి. మీరు కారానికి బదులుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి కారం వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలా వేసుకొని 1-2 నిమిషాలు మరీ మగ్గిన తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీలైతే కొన్ని వాటర్ని కూడా పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతే అండి, టమాటో చట్నీ అయితే రెడీ అయింది. మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్గా పునుగుల్లోకి అయితే ఏమీ వేయట్లేదండి. ఇప్పుడు చట్నీని పక్కన పెట్టేసుకొని పునుగులు అయితే వేసేద్దాం. ఇప్పుడు పిండిలోకి టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం వంట సోడాని వేసుకొని బాగా కలుపుకోవాలండి. చేత్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వేసుకోవాలి అనుకుంటే నైట్ కూడా కలిపి పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్నగా పునుగుల్లాగా వేసేసుకోవడమేనండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. హైలో పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల పిండిలాగా ఉండిపోతాయి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఏదైనా ప్లేట్లోకి తీసుకోవడమే. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇలా చక్కగా పైన కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. మనకు ఈవెన్గా పునుగులంతా ఫ్రై అవ్వాలి అనుకుంటే చక్కగా ఇలా గరిటతోనే పైన తిప్పితే మొత్తం ఈవెన్గా తిరిగిపోయిద్ది అనమాట. అప్పుడు చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఒకవేళ మీ దగ్గర ఇడ్లీ పిండి కానీ లేదనుకుంటే మైదా పిండి, బియ్యం పిండి కలిపి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అది కూడా షేర్ చేస్తానండి. చాలా టేస్టీగా బాగుంటాయండి. లోపల కూడా చక్కగా వేగిపోతాయి అనమాట. సో ఈ పునుగులకి టమాటో చట్నీ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.